మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట కోర్టులో లొంగిపోతాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నర్సరావుపేట కోర్టు ఆవరణలో అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు పోలీసులు. పాల్వై పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. 2 రోజులుగా పిన్నెల్లి కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. పిన్నెల్లి విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేశారు. అయితే ఇంతవరకు పిన్నెల్లి పోలీసులకు దొరకలేదు. అయితే ఆయన నరసరావుపేట కోర్టులో లొంగిపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కోర్టు ముందు పహారా కాస్తున్నారు పోలీసులు. నరసరావుపేట కోర్టు దగ్గర పిన్నెల్లి లొంగిపోతారని సమాచారం అందడంతో అక్కడ పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, కోర్టు దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొంది, అలాగే పిన్నెల్లి లొంగిపోతారు అన్న సమాచారానికి సంబంధించి పోలీసుల దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? థ్యాంక్ యూ ఉదయశ్రీ. నిన్నటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి అరెస్టు, అదేవిధంగా అదుపులోకి తీసుకోవటం, లేదంటే లొంగిపోవటం, ఇలాంటి అనేక రకాల ఊహాగానాలు, ప్రచారాలు పెద్ద ఎత్తున అయితే ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. ఏమంటే నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, ఈ రోజు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అంటే నేరుగా జ్యుడిషియల్ జడ్జి దగ్గరికి తీసుకుని వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హాజరుపరుస్తారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అంటే న్యాయమూర్తి సూచించే దాని ప్రకారం ఎలాంటి చర్య అయితే అలాంటి చర్య చేస్తారనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు నరసరావుపేట కానీ గురజాల లాంటి కోర్టుల వద్ద పోలీసు బలగాలను మోహరించున్నారు. సో ఇప్పుడు కూడా నరసరావుపేట కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతారా, లేదంటే అరెస్టు చేసి నిజంగానే అదుపులోకి తీసుకుని కోర్టు దగ్గరకు తీసుకొచ్చి హాజరుపరుస్తారా అనేటువంటి ప్రచారం, ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు, చెయ్యాలి అనేటువంటి అంశాన్ని ఈసీ చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, లేదంటే లొంగిపోవటం, ఈ 2 మార్గాలు ఉన్నాయి అనే ఒక భావన ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు దగ్గరికి పోలీసులు చేరుకోగానే పెద్ద ఎత్తున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని లేదా అతని సోదరుడు గాని వచ్చి లొంగిపోతారు. ఇక్కడ లేదంటే అదుపులోకి తీసుకుని వచ్చి ఇక్కడ కోర్టు ముందు హాజరుపరుస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత లేదా అని తీసేస్తే కోర్టు దగ్గర పోలీసులు మోహరించి ఉండటం మాత్రం అనేక రకాలైన అనుమానాలకు తావిస్తుంది. ఈ జరుగుతున్న ప్రచారం కూడా ఒకంత అంటే దాన్ని బేస్ చేసుకుని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయశ్రీ, అంటే పోలీసులకి అంటే కాల్ చేయడం జరిగిందా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే దీని వెనకాల ఏం జరిగింది అని అనుకుంటున్నారు? ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయి కృష్ణ? పిన్నెల్లిని అదుపులోకి తీసుకోవడం కానీ అరెస్ట్ చేయడం గురించి కానీ అసలు పిన్నెల్లి ఎపిసోడ్ గురించి పోలీసులు ఎక్కడా కూడా ఏమీ మాట్లాడలేదు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు చాలా గుమ్మనంగా ఉన్నారు, చాలా గోప్యం పాటిస్తున్నారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నప్పుడే, పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడే మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ఉందా లేదా అనేది పోలీసులకి తెలియాలి. కానీ పోలీసులు మాత్రం పూర్తి సమాచారం అయితే చెప్పడం లేదు. కానీ నిన్న సంగారెడ్డి జిల్లాలో కానీ లేదంటే మెదక్ లాంటి ప్రాంతంలో కానీ దొరికారు, లేదా ఇప్పుడే తప్పించుకొని వెళ్లిపోయారు, లేదంటే కొద్దిసేపటి క్రితం వెళ్లిపోయారు, ఇలా చాలా స్పెక్యులేషన్స్ అయితే జరిగినాయి నిన్న. దాని తర్వాత మళ్ళీ సాయంత్రానికి లేదు, ఎలాంటి చర్య లేదు, అదుపులోకి తీసుకోలేదు అనేటువంటి మాట కూడా వినపడింది. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోనే మకాం వేశారు, అవకాశం ఉన్నప్పుడు చూసుకొని అదును చూసుకొని విదేశాలకు వెళ్లిపోతారనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఈ అన్ని ప్రచారాల నేపథ్యంలో ఈ రోజు సడన్ గా కోర్టు దగ్గరికి వెళ్లి పోలీసులు పహారా గాయటం వెనకమాల అంటే ఒకరిద్దరు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు చెప్పిన సందర్భం ఏంటంటే మాచర్ల ఎమ్మెల్యే వచ్చి లొంగిపోయే అవకాశం ఉంది, లేదా అతన్ని ఎక్కడో అదుపులోకి తీసుకున్నారనేటువంటి ప్రచారం ఉంది కదా, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేట కోర్టులో జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడే హాజరుపరుస్తారనేటువంటి ఒక చిన్న మాట అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మీడియా అలర్ట్ అవటం, స్థానికంగా ప్రచారం జరగటం, స్థానికంగా పెద్ద ఎత్తున
చర్చ జరగడం కూడా జరుగుతుంది. కానీ అఫీషియల్ గా ఎవరు ఏ పోలీస్ గానీ అధికారి గానీ ఎవరు స్పందించడం లేదు. ఉదయశ్రీ.